హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబేజీ బ్రెడ్ పకోడా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, దానికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ నేను హాఫ్ క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 బ్రెడ్స్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే బ్రెడ్స్ ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, బ్రెడ్, అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ మనం పకోడీకి వేసుకుంటాం కదా, అలాగే పొడిగా కట్ చేసుకొని వేసాను. కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా వస్తుందండి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే. అలాగే ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అది చిల్లీ ఆప్షనల్ అండి, తినేవాళ్ళు వేసేసుకోవచ్చు. కంప్లీట్గా చిల్లీ వేసుకోవచ్చు ఏదైనా. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇది జీలకర్ర పౌడర్. అది జీలకర్ర పౌడర్ లేకపోతే నార్మల్ జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు. ఇందులో మన రుచికి తగినంత సాల్ట్, ఇందులో ఇప్పుడు మనం బజ్జీ పిండి వేసుకోవాలి, శనగపిండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి ఎక్కువ అవుతే మళ్ళీ కంప్లీట్గా పిండి అయిపోతుంది కదండి. కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. ఫస్టే వేసేయద్దండి వాటర్. మనం ఇప్పుడు వేసినవన్నీ కొంచెము మిక్స్ చేసేసుకొని, వాటర్ వేస్తే ఏంటంటే మనకి కారం ఇదంతా మిక్స్ అవ్వదు త్వరగా. బ్రెడ్, క్యాబేజ్ ఇదంతా ఉంది కదా, సో అదంతా మిక్స్ అయ్యాక వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మనం పకోడా వేసుకునేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. బాండి పెట్టాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇందులో కొంచెం హీట్ అయిన ఆయిల్ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటేనంటే క్రిస్పీగా ఉంటుంది పకోడా. ఆయిల్ వేసాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇదంతా. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వేడైందో చూద్దాం. ఫ్రెండ్స్, వేడైపోయింది. ఇదంతా వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్కి సరిపడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేయద్దండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే మనకి అది సరిగ్గా అవ్వదు. పకోడీ అంతా అలాగే ఉండిపోతుంది, అంత దగ్గరగా ఉంటుంది. ఇది వేసాక 1 మినిట్ ఆగి ఒకసారి అంతా ఇది కలిపేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇదంతా తిప్పేద్దాము. ఇట్లాగే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇట్లా మనం మిక్స్ చేస్తూ ఒక 3 మినిట్స్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడంతా ఇది తీసేసుకొని ఇదంతా ఇక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం.
కదా ఫ్రెండ్స్, క్యాబేజీ బ్రెడ్ పకోడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. దీని సాస్ ఇష్టపడే వాళ్ళు సాస్తో కూడా తినేయచ్చండి. బట్ ఈ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.